అభ్యర్థుల ఎంపిక టికెట్ల కేటాయింపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ నియోజకవర్గానికి 6 అప్లికేషన్లు వచ్చాయని, అవసరమైతే తన సీటును బీసీలకు ఇస్తానని చెప్పారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీసీలకు సీటు ఇవ్వాలని అన్నారు. అయితే అభ్యర్థుల జాబితాను షార్ట్ లిస్ట్ చేయొద్దని అంశంలో చెప్పినట్లు తెలిపారు. అయితే మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అయితే డిక్లరేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు. 4-5 రోజుల్లో మరోసారి సమావేశం అవుతామని, సర్వాధారంగా స్క్రీనింగ్ కమిటీలో చర్చించి సీట్లు ఖరారు చేస్తామన్నారు. బీఆర్ఎస్ లా కాకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా టికెట్లు కేటాయిస్తామన్నారు. అవకాశం ఉంటుంది కాబట్టి సునీల్ కనుగోలు కూడా ఏమైనా సర్వే చేసి ఉంటే అది కూడా మాకు ఇవ్వాలంటే దాని మీద అందుకనే మరొక 4-5 రోజులలో మరొక మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత లిస్ట్ టోటల్ గా స్క్రీనింగ్ కమిటీకి పంపే అవకాశం ఉంది. నా అభిప్రాయం మాత్రం ఈ విధంగా మొత్తం క్యాండిడేట్ల గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్, పార్టీకి చేసిన సేవలు కానివ్వండి, ఇవన్నీ గుర్తించి స్క్రీనింగ్ కమిటీకి టోటల్ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసినట్టయితే ఆ టోటల్ అప్లికేషన్స్ తో పాటు అక్కడ ఉన్న పీఈసీ మెంబర్లు ఒక్కొక్కరికి 15 నిమిషాలు సమయం కూడా ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విధంగా చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది చాలా మంచి ఐడియా అది. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఎవరిని స్క్రీనింగ్ కమిటీలో మేము 5 మెంబర్లో 4-5 మీరు సెలెక్ట్ చేసిన మిగతా వారు బాధపడే అవకాశం ఉంది. అన్ననే అప్లికేషన్ ఎంతో నమ్మకంతో కార్యకర్త కూడా ఎమ్మెల్యే అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటది. అందుకని నా సొంత అభిప్రాయం ఏంటంటే